జీవితం ఎలాంటిది అంటే మహావిష్ణువుని గమనించండి మీకు అర్థమవుతుంది అన్నాడు. ఆయన ఎక్కడుంటాడు? సముద్రంలో కదా, సముద్రంలోనే కదా ఆయన శయనించి. ఆ సముద్రంలో ఇంకా ఎన్ని ఉన్నాయండి? ఒక ఎడ పవ్వళించు హరి, ఒక ఎడన్ వసించు రాక్షస ప్రకరములు, ఒక్కచో నడగు పర్వత సంగము, ఒక్కచో బలాహకములతోడనుండు బడబాగ్నియు విస్తృతము ఊర్జితంబును ప్రకట మకాభరక్షమ విస్తృతము ఊర్జితంబును ప్రకట మకాభరక్షమము ప్రకట మకాభరక్షమం బగుచు బాసిలు నౌర సముద్రమెంతయున్. విష్ణుమూర్తి శయనించిన సముద్రంలో విష్ణుమూర్తి ఒక్కడే లేడండి. ఒక ఎడ పవళించు హరి, శ్రీ మహావిష్ణువు ఓ చోట లక్ష్మీదేవితో సహా శయనించి ఉంటాడు. పాలసముద్రమైనా జలసముద్రమైనా ఏదైనా. ఒక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరములు, రాక్షసులు కూడా అదే సముద్రంలో ఉన్నారు. అందుకే మన సంసారాన్ని సంసార సాగరం అంటారు. సంసార జీవితంలో అన్నీ ఉంటాయి. మన మనస్సులో విష్ణు ప్రార్థన నడుస్తుంది, ఇంట్లో రాక్షస కృత్యాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ ఇంట్లో ఇలా జరిగింది ఏమిటి? ఆ ఇల్లు కాబట్టే జరిగింది. ఇది జరిగే జీవితం ఇవాళ జరుగుతున్నది. చాలా గొప్ప ఆశలతో పెళ్లి చేసుకుంటాం, అంతకంటే గొప్ప ఆశలతో పిల్లల్ని కంటాం. వాళ్ళు ఏదో దారిలో పోతారు, వాళ్ళని అదుపులో పెట్టలేము. వాళ్ళని ఏమైనా అన్నామనుకో, మనం 1000 చూపిస్తే వాళ్ళు 3000 చూపుతున్నారు, నువ్వేం చేసావని. అలా ప్రశ్నించేవాళ్ళు తయారు. ఇంగ్లీష్ మీడియం కదా, తెలివితేటలు ఎక్కువ అమ్మ, ప్రశ్నిస్తారు. మా దశలో మేము నోరు మూసుకుని ఊరుకున్నాం. అమ్మని ప్రశ్నించడమే, నాన్నని ప్రశ్నించడమే మాకు అది తెలియదు. ఇప్పుడు అందరికీ తెలుసు. యూ డోంట్ నో మమ్మీ, అది ముందు వాడికి నేర్పే. ఇంగ్లీష్ మీడియంలో పెట్టగానే వాడికి నేర్పే మొదటి మాట ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ కాదు. యూ డోంట్ నో మమ్మీ, మై మమ్మీ డజంట్ నో ఎనీథింగ్. అంతే. తల్లి ఏం చెప్పడానికి వెళ్ళేది. తల్లి ఏమైనా చెబితే యూ డోంట్ నో మమ్మీ. ఈ గుట్టగాడికి మనం వివరణలు ఇవ్వాలి. చేతులు కడుక్కోరా అంటే ఎందుకు చెప్పాలి ఇక్కడ వాడికి సైంటిఫిక్ రీజన్, లేకపోతే చేయట. మూతిమి కొడితే వాడే చేస్తాడు. ప్రతిదానికి రీజనింగ్ ఎవరు చెప్తారండి? ఎక్కడి నుంచి వస్తుందమ్మా? వీళ్ళకు ఉంటే కదా చెప్పడానికి. పూర్వం ఎప్పుడైనా మా అక్కయ్యో మా అమ్మో మాకు ఏదైనా చెబితే, అక్క నీకు ఎలా తెలుసు ఈ విషయం? అమ్మ చెప్పిందిరా అనేవారు. మా అమ్మ చెప్పింది అనేవారు. ఇప్పుడు మూలం ఎవరంటే లలిత పరా భట్టారకం దగ్గరికి వెళ్ళాలి మనం. పరంపరగా వస్తున్న జ్ఞానాన్ని పెద్దలు చెప్పినప్పుడు వినాలి కదా. ఏమి ప్రశ్నించడం ఏమిటి అసలు? ప్రతిదానికి ప్రశ్నించడం అంత గొప్పదా? అదంత ముఖ్యమైన విషయమా? వాళ్ళకి తెలుస్తూ చెబుతారు, లేకపోతే లేదు. అది చెప్పాలంతే. తెలుస్తూ చెబుతారు, లేకపోతే దాన్ని చేసేయచ్చు కదా. అన్నం గిన్నె పక్కన నేతి గిన్నె పెట్టద్దు అన్నారు. ఎందుకని? నేతి పొట్టు అన్నంలో, నెయ్యి గిన్నె పూర్తిగా అన్నంలో ఒలికిపోయినా పర్వాలేదు, అన్నానికి ఏం కాదు. అన్నం మాత్రం ఒక్క మెతుకు నెయ్యిలో పడితే నెయ్యి విషం, ఇంకా పనికిరాదు. పడదని ఏమైనా ఉందా? పక్కన పెట్టి మనం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ బల్ల తిప్పుకుని వడ్డించడం మొదలు పెట్టాక ఈ గరిటె అందులో పెట్టి ఆ గరిటె మన నోట్లో పెట్టింది మళ్ళీ అన్నంలో పెట్టాక నమశివాయ, కలగా పులగం, సర్వం జగన్నాథం. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారు? దాని దగ్గర ఇది పెట్టకండి, మజ్జిగ గిన్నె దగ్గర అన్నం పెట్టకండి, అన్నం దగ్గర మజ్జిగ గిన్నె పెట్టకండి. ఎందుకంటే అన్నం మెతుకు మజ్జిగలో పడకూడదు. మజ్జిగ అన్నంలో పడినా పర్వాలేదు, అన్నం మెతుకు మజ్జిగలో పడకూడదు, పాడైపోతుంది అది. నేతిలో అన్నం పడకూడదు, అన్నంలో నెయ్యి పడినా పర్వాలేదు, నెయ్యి పాడైపోతుంది. నేతిలో అన్నం పడిందంటే అది విషం తీసేయి. పాలల్లో నీళ్లు కలవచ్చు, కానీ నీళ్లలో పాలు కలవకూడదు, అది విషం. గ్లాసు నీళ్లలో చుక్క పాలేస్తే విషం. అదే గ్లాసులు పాలల్లో 2 చుక్కలు నీళ్లు పోసినా, సగం నీళ్లు పోసినా పర్వాలేదు, అది వేరే. పాలల్లో నీళ్లు కలపాలి, నీళ్ళల్లో పాలు కలపకూడదు. ఈ ఆచారాలు పూర్వం నుంచి వస్తాయి. తెలిసిన వాళ్ళు చెబుతారు, లేకపోతే పెద్దవాళ్ళు చెబితే యువతరాన్ని ఆశీర్వదించి చెబుతున్న ఆ మాట ఎదిరించకండి. తల్లి చెప్పినట్టు, తండ్రి చెప్పినట్టు చేయండి. మీ జీవితాలని కాపాడగలిగింది భగవంతుడి తర్వాత తల్లి తండ్రి మాత్రమే, ఇంకెవ్వరు లేరు ఇక్కడ. కనీసం ఆ తండ్రి అన్నవాడికి 50 ఏళ్ళ అనుభవం, తల్లి అన్నవాడికి 45 ఏళ్ళ అనుభవం ఉంది. అది సరిపోదా? లైఫ్ ఎక్స్పీరియన్స్, అంతకంటే ఎక్స్పీరియన్స్ ఏమిటండి? అంచేత సంసారం సాగరం అని ఎందుకన్నారంటే సాగరంలో ఉన్న విశేషాలనే ఇక్కడ ఉంటాయి. ఒక ఎడ పవ్వళించు హరి, ఒక ఎడన్ వసించు రాక్షస ప్రకరములు. ఇంకో చోట సముద్రం అడుగునే పాతాళం, అక్కడే రాక్షసులు ఉన్నారు. మరి ఒక్కచో నడగు పర్వత సంగము, మైనాకుడు మొదలైన పర్వతాలు సముద్రంలోనే ఉన్నాయి పురాణాల ప్రకారం. ఒక్కచో బలాహకముల తోడనుండు బడవాగ్నియో,
ప్రళయకాల మేఘాలతో సహా బడబాగ్ని సముద్రంలో ఉంటుందన్న ఆశ్చర్యం. భగవత్ సృష్టి విలాసానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ఇంత పెద్ద సముద్రాన్ని చూడండి, అంతా నీరే, అంతా నీరే, అంతా నీరే. అక్కడ ఏది చల్లగా తప్పితే వేడిగా ఉండే అవకాశం లేదు కదా. కానీ ఆ సముద్రం అడుగును భగవంతుడు బడబా అగ్ని అని పెట్టారు. అగ్ని, దాన్ని బడబ ఎందుకన్నారంటే బడబ అంటే గుర్రం, అందులో ఆడుగుర్రం. ఆడుగుర్రం ఆకారం ఎలా ఉంటుందో ఆ అగ్ని ఆకారం అలా ఉంటుంది. అది నీటి అడుగున ఉంది. దాన్ని నాసా కేంద్రం వాళ్ళు కూడా, సముద్రం మీద పరిశోధన చేసిన వాళ్ళు కూడా సముద్రం లోపల బడబాగ్ని ఉంది, అది గుర్రం ఆకారంలోనే ఉందని అంగీకరించారు. హిందూ పురాణాలు కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాట అది. ఏ బైనాక్యులర్ టెలిస్కోపులు కాదు, బైనాక్యులర్స్ కాదు, కళ్ళజోడు కూడా లేని రోజుల్లో కనిపెట్టిన మాట అది. తపోమార్గం ఋషులు తపస్సు ద్వారా కనిపెట్టారండి. ఈ శాస్త్రజ్ఞులు బయటికి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు, ఋషులు లోపలికి వెళ్ళి పరిశోధన చేశారు. తేడా అది. అసలు ఈ ప్రపంచం పుట్టింది ఎక్కడి నుంచి? మనస్సులోంచి. ఆ మనస్సేమిటి అని లోపలికి వెడితే ఆ మనస్సు లోపల అంతరాత్మ వెనకాల అగ్ని రూపంలో ఉన్న జ్యోతి వాళ్ళకి ప్రత్యక్షమైంది. దాన్ని బ్రహ్మగా, దాన్ని విష్ణువుగా, దాన్ని శివుడుగా, దాన్ని అంతరాత్మగా వారు గ్రహించారు. అలాంటి ప్రత్యక్షం చేసుకోగలిగితే ఏది సంకల్పిస్తే దాని చరిత్ర మొత్తం వస్తుంది. ఇవాళ యూట్యూబ్ ఉదాహరణ, గూగుల్ సెర్చ్ ఉందండి, మీరు ఏదైనా ఒకటి నొక్కండి, వెంటనే వస్తుందా లేదా? సెకండ్లలో వస్తుంది. ఎలా వచ్చింది? అందులో ఎవరో ఇమిడించారా లేదా విషయాన్ని? లేకుండా రాదు కదా. ఇమిడించిన వాళ్ళు ఎలా చేశారు? కొన్ని కోట్ల గిగాబైట్ల సమాచారాన్ని ఓ చిన్న యంత్రంలో ఇమిడించగలిగారే నీకు వచ్చేలాగా. మరి భగవంతుడికి అంతటి శక్తి ఉందా? భగవంతుడు ఉన్నాడు అనడానికి స్మార్ట్ ఫోన్ పెద్ద ఉదాహరణ, ఇంకేమక్కల. ఈ బోర్డు యంత్రానికి ఎంత శక్తి ఉంటే త్రివిక్రమస్వామికి 3 లోకాలు ఆక్రమించిన వాడికి ఎంత శక్తి ఉంటుందండి? అంతా ఆయనలో ఇమిడించుకోలేడా? మన మనస్సు చాలా సూక్ష్మమైంది. భగవంతుడు అంటే సూక్ష్మం కదా. ఎంత సూక్ష్మం అంటే నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటారు. వడ్ల గింజ ముళ్ళు ఉంటుంది, అది ఎంత సూక్ష్మమో ఇది అంతే అంటారు. సూక్ష్మానికి ఎడితేనే నీకు అర్థాలు తెలుస్తాయి. అతి సూక్ష్మమైంది మనస్సు. మీరు గమనించండి, మనస్సు అతి సూక్ష్మమైంది. మనస్సు ఎన్ని ఆలోచనలు భరిస్తోందండి? లెక్కపెట్టి చెప్పారమ్మా భౌతిక శాస్త్రవేత్తలు. ఎందుకు తెలుసా? కనీసం సగటున ప్రతి మనిషికి 60,000 ఆలోచనలు వస్తాయట ఒక రోజుకి. సగటున 60,000 ఆలోచనలు. అందులో నిజంగా అవసరమైనవేవి అని కొన్ని వేల మంది మనుషుల మీద పరిశోధన చేసి తేల్చింది ఏమిటంటే 60,000 ఆలోచనల్లో 6 ఆలోచనలే వీడికి పనికొచ్చేవి, మిగిలినవన్నీ పనికి మాలినవే అన్నారు. ఇది మనకి ప్రత్యక్ష అనుభవం. ఒక 5 నిమిషాలు మన మనస్సును వదిలేసి మనస్సు చేసిన ప్రతి ఆలోచన కాగితం మీద రాసేస్తే ఆ కాగితాన్ని మనమే ముందు చింపేస్తాం. ఈ దరిద్రపు ఆలోచనలు ఎవరన్నా చూస్తే నన్ను ఏమంటారని. మరి ఇప్పుడు 60,000 ఆలోచనలు ఎక్కడున్నాయి? శరీరంలో ఆలోచించండి. రక్తం ఎక్కడుందంటే చెప్పగలం, నాడులు ఎక్కడున్నాయంటే చెప్పగలం, ముక్కు ఎక్కడ చెప్పగలం, గాలి ఎక్కడ చెప్పగలం, ఆలోచనలు ఎక్కడున్నాయి? దిస్ ఇస్ ది ఫండమెంటల్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్. ఇది ప్రాథమిక ప్రశ్న. వేదాంతానికి ప్రవేశము ఇదే, ముగింపు ఇదే. ఈ ఆలోచనలు ఎక్కడున్నాయి? ఎప్పుడు ఆలోచించలేదు, మనం ఆలోచిస్తూ కూర్చున్నాం అంతే. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అదే రమణ మహర్షి చెబుతారు, ధ్యానం అంటే ఏమిటండి అంటే నేను అని స్ఫురణ ఎందుండి వచ్చుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లేనవగును, అదే తపస్సు అన్నాడు ఆ మహానుభావుడు. తపస్సు అంటే ఏం లేదయ్యా, లోపల నేను అని స్ఫురిస్తోంది కదా, కళ్ళు మూసుకుని లోపలికి చూడు, ఆ నేను అనే స్ఫురణ ఎక్కడుందో అక్కడే దృష్టి పెట్టు అంటే మనస్సు అందులో లీనమైంది, అది తపస్సే. ఇంక నువ్వు ఎవరిగా ఏది అనుకుంటే అది జరుగుతుంది. అది మనం చెయ్యము. మనం ఈ మనస్సు గురించి బయట ఒక 1000 మంది మనస్తత్వాలు పరిశీలిస్తాం, కానీ మనకు దగ్గరకు వచ్చిన కేసు మన ఇంట్లో కుర్రాడో అమ్మాయో ఉంది, ఇది 1000 కంటే డిఫరెంట్ కేసు. ఇది దీనికి ఎవడు వైద్యం చేస్తాడు? ఇది 1001 కేసు. నువ్వు 1,00,000 కేసులు పరిశీలించినా సరిపోదండి. ప్రతి మనిషి మనస్సు భిన్నం, దానికి అతనే వైద్యం చేసుకోవాలి. ఎప్పుడో మన వాళ్ళు చెప్పారు ఆ మాట. పాతకాలం వాళ్ళకి బాగా తెలుసండి, మనోవ్యాధికి మందు లేదు అని మాట ఉంది తెలుగులో, గమనించండి. ఎందుకన్నారండి? ఇన్నింటికి మందులు ఉన్నది మనోవ్యాధికి లేదా అంటే లేదని కాదు, దానికి మందు వాడే వేసుకోవాలి, వాడు వేసుకోడు, ఏం చేద్దామన్నారు. అందుకని మనోవ్యాధికి మందులు. మనస్సులో ఉండే బెంగకి మనస్సు మనమే వేసుకోవాలి. ఈ బెంగ ఎందుకు వస్తుంది? ఇదివరకు ఆ వ్యక్తి నాతో ఉన్నారు, ఇప్పుడు లేరు, చనిపోయారు. సరే, ఆ వ్యక్తి నా జీవితంలో ప్రవేశించకముందు నేను లేనా? పుట్టినప్పుడు మనకి భార్య లేదు, భర్త లేదు, పిల్లల సమస్య లేదు. ఆ రకంగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెరిగాం కదా, మరి అప్పుడున్న వాళ్ళ ఇప్పుడు వాళ్ళతో వియోగం వస్తే ఎందుకు ఉండలేకపోతున్నామండి? ఇలా ఆలోచిస్తే ఆ బెంగ పోయింది.
అలా కాకుండా ఏమిటో తిన్నప్పుడల్లా వాడు పక్కన ఉండేవాడు, వాడు లేకుండా పోయాడు, తినబుద్ధి కావట్లా అంటే ఏం చేస్తావు ఇప్పుడు? ఇదే వైరాగ్యం. సత్యాన్ని గురించి ఆలోచించడమే వైరాగ్యం. వెంటనే దాని నుంచి బయటపడతాం. అప్పుడు నిజమే, ఆ పోయిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆలోచన వస్తుంది. జీవుడెవరు, దేవుడెవరు, ఆకాశంలో ఉన్నటువంటి ఎలా పెడతాడు, దానికి సంబంధించిన గ్రంథాలు చదువుతావు. చదివినందువల్ల ఏమవుతుంది, మనం కూడా పోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇంక ఇక్కడ ఏదో బావుకుంటూ కూర్చోం. అక్కడ మినపరొట్టె, తేనె, గోంగూర పచ్చడి, ఉల్లిపాయ అంటూ కూర్చోద్ది. ఇంకా అయిపోయింది. మన తోటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోవాలి, నెమ్మదిగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అది వైరాగ్యం. అందుకని రాక్షసులు అక్కడే ఉన్నారు, ఈయన అక్కడే ఉన్నాడు, బడబాగ్ని అక్కడే ఉంది. అంటే ఇంత పెద్ద సముద్రాన్ని మొత్తం మింగేయడానికి ఒక అగ్ని, ఇంత గుర్రం ఆకారంలో ఉండే ఇంత అగ్ని చాలు. అదే దైవ సృష్టి. ఒక్కచోనడగు పర్వత సంఘములు, మైనాకుడు అక్కడే ఉన్నాడు. మన జీవితంలో కూడా అంతే. ఒక ఎడ బబళించు హరి. అప్పుడప్పుడు గుళ్ళోకి వచ్చి మనం విష్ణు సహస్రం చదువుతూ ఉంటాం చాలా శ్రద్ధగా. అదే హరి బబళించిన సమయం. ఒక్కొక్క చోట వసించు ఒక్క చోట పబళించు హరి, ఒక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరములు. ఈ గుళ్ళో కూర్చొని విష్ణు సహస్రం చాలా శ్రద్ధగా సహస్రార్చి సప్తజిహ్వసప్త యథా సప్తవాహనక అమూర్తిరనఘో అచింత్యో భయనాశనక అనుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మఘాన్ అధృతస్వధృతస్వాస్యక ప్రాగ్వంశో వంశవర్ధనక అన్నవాడే ఇంటికెళ్ళి వైభూజాయి అపార్ట్మెంట్లో పై అంతస్తులో కూర్చున్నాక ఫోన్ కెలికాక ఎవడో సైబర్ మెసేజ్ పంపించి నీకు ఇందులో పెట్టుబడి పెడితే 2 కోట్లు వస్తాయనగానే పెట్టేశాడు. వీడిని ఏమనాలే? హరి బబళించింది వీడి మనస్సులోనే, రాక్షసులు ఉన్నది వీడి మనస్సులోనే. డబ్బు అనే రాక్షసుడు, కామం అనే రాక్షసుడు, రాజకీయం అనే రాక్షసుడు, ఆధిపత్యం అనే రాక్షసుడు, అజ్ఞానం అనే రాక్షసుడు అందరూ మన హృదయంలోనే ఉన్నారండి. వాళ్ళు బయటకు వస్తున్నారు. నువ్వు విష్ణు సహస్రం చదివేవు కదా, వీడెందుకు బయటకు వచ్చి అదే ఇదే తోటకూర పులుసే అన్నారు. అంతే. తోటకూర పులుసు అని పెడుతూ ఉంటారు ఇంట్లో, గమనించండి. ఎలా ఉండాలి? తోటకూర పులుసు కలవాలి. అందుకే మా ఇంట్లో నేను ఎప్పుడైనా కలిగితే సంఘటిత పులుసు అంటాను, కలవకపోతే అసంఘటిత పులుసు అంటాను. తోటకూర పులుసు అంటే తోటకూర పులుసు కలవాలంటే మధ్యలో పిండి అనే ఒక పదార్థం ఉంటుంది, అది కాస్త వేసి కలపాలి. పులుసులాగా నీళ్లు పోసేసి తోటకూరలాగా ఆకుకూర వాడి దగ్గరికి వచ్చి అందులో పారేసామనుకో, తుఫాన్లో గడ్డి కొట్టుకొచ్చినట్టు తోటకూర పక్కకి వెళ్ళిపోతే నీళ్ళు పక్కకి వెళ్ళిపోయాయి. అది తోటకూర పులుసు అనిపించాలి, మనకు రుచిగా ఉండాలంటే అది ఇది కలవాలి కదా. అంచేత మన పూజలు, మన జీవితం కలవాలమ్మా, కలవకుండా ఉండకూడదు. అది ఇక్కడ ఇంత చదివాం కదా, అక్కడ సమస్య వస్తే అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? అసలు ఎందుకు డబ్బు ఆశిస్తున్నాం? వాడు మోసం చేయడం పక్కన ఎందుకు ఆశిస్తున్నాం? పిల్లలు కూడా పరీక్షలు వచ్చినప్పుడు చూడండి, విష్ణు సహస్రం చదువుకో నీకు మంచి మార్కులు వస్తాయి అంటే వచ్చి చదువుతాడు, హాయిగా చదువుతాడు. మళ్ళీ బీటెక్ చదివి కాలేజీలోకి వెళ్ళగానే ఎవరో అమ్మాయి కనపడగానే చూసావా ఫిగరో అంటాడు వీడు. దానికి ఫిగరో, వీడికి షుగరో. అంటే ఇక్కడ విష్ణు సహస్రం ఏమైంది? పోయింది మొత్తం. సర్వమంగళ నామా సీత. ప్రవచనాలు వింటారు, కూర్చుని హాయిగా గ్రంథాలు చదువుతారు. ఎందుకు? మార్కుల కోసం, మూర్ఖత్వం పోవడానికి కాదు. అదే చెబుతున్నాడు. హరి పవ్వళించిన చోటనే రాక్షసులు ఉన్నట్టే సముద్రంలో విష్ణుమూర్తిని ధ్యానం చేసే నీ హృదయంలోనే రాక్షస ఆలోచనలు కూడా ఉన్నాయా లేదా? పగలు మనమే దేవతలం, రాత్రి మనమే రాక్షసులం. సంసారం సాగరం అన్నారు. అందుకని ఒక్కచోనడగు పర్వత సంఘము. పర్వతం మైనాకుడు అనే పర్వతం సముద్రంలో ఉంది. ఎందుకుందండి? భయం వల్ల. ఎందుకు భయం? ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కల్ని ఖండించాట పూర్వం. ఆ రెక్కలు ఖండించడం వల్ల భయపడి మైనాకుడు ఇక్కడికి వచ్చాట. ఇది పురాణ కథ. దెర్ ఈజ్ సైన్స్. ప్రతి పురాణ కథ వెనకాల ఒక వైజ్ఞానిక అంశం ఉంటుంది. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని ఖండించాడు. వజ్రాయుధం ఎంత గొప్పదైనా పర్వతాలకి రెక్కలు ఉంటాయా? మీరు నమ్మొచ్చా? మనం ఋషులకేమీ మైండ్ లేదా? పర్వతాలకి రెక్కలు ఎందుకుంటే ఇప్పుడు లేవు, ఎప్పుడూ లేవని వాళ్ళకి తెలుసు. పర్వతాలకి రెక్కలంటే శిఖరాలు. ప్రతి పర్వతానికి ఉండే శిఖరాలు పక్కన ఇంకా చిన్న శిఖరాలు కూడా ఉంటాయి, అవన్నీ దానికి రెక్కలు. త్రికూట పర్వతం అంటే 3 శిఖరాలు, 3 రెక్కలు అన్నమాట. సరిగ్గా ఇంద్రుడు వజ్రాయుధం అంటే, ఇంద్రుడు అంటే మేఘం, వజ్రాయుధం అంటే మెరుపు. ఒక మెరుపు తీగలో ఎంత వేడి ఉంటుందో తెలుసా? సైన్స్ వాళ్ళకి బాగా తెలుసు, పత్రికల్లో కూడా వస్తూ ఉంటుంది, చదవండి. సూర్యుడిలో ఉండే కాంతికి, సూర్యునిలో ఉండే సూర్యమండలం మధ్యలో ఉండే కాంతికి 500 రెట్ల ఎక్కువ కాంతి మెరుపు తీగలో ఉందండి. అది వజ్రాయుధం.
దాన్ని మన వాళ్ళు కనిపెట్టి పురాణ కథ రూపంలో చెప్పారు. ఇంద్రుడు వజ్రాయుధం పర్వతాల రెక్కలను ఖండిస్తుంటే సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఒక్క మెరుపు, అదే పిడుగు, అశనిపాతం, అది కనుక పర్వతం మీద పడిందంటే శిఖరం తెగిపోతుంది. ఈ పర్వతాల శిఖరాలు అలాగే దిగిపోతాయి. పిడుగు ఎప్పుడూ ఎత్తైన వాటి మీద పడుతుంది. తాడి చెట్టు మీద పడుతుంది పిడుగు, ఈత చెట్టు మీద పడదు. ఎందుకంటే ఈత చెట్టు ఇంతే ఉంటుంది, తాడి చెట్టు అంత ఉంటుంది. ఎత్తైన వాటి మీద పడుతుంది. పర్వత శిఖరాలు బాగా ఎత్తైనవి, దాని మీద పడతాయి. అంచేత మైనాకుడు రెక్కలు ఖండించడం అనే కథ వెనకాల మెరుపు తీగ పర్వత శిఖరాలు ఖండిస్తుంది, పిడుగును బట్టి జాగ్రత్తగా ఉండండి అనే శాస్త్రీయ విజ్ఞానం ఉందా లేదా? అంచేత ఇది పురాణ కథ కాదండి. పురాణాలన్నీ పుక్కిటి పురాణాలు కావమ్మా. హిందూ పురాణాలు మొత్తం పురాణ విజ్ఞానం. దాన్ని మనం గౌరవించాలి, పిల్లలకి చెప్పాలి ఆ విషయం. ఇది విజ్ఞానవరా అజ్ఞానం కాదని. అప్పుడు దాని వెనకాల ఉండే అహంకారం అదని నిర్మూలన అయిపోతాయి. అందుకని మైనాకుడు దాక్కున్నాడు అంటే నీ జీవితంలో పిడుగుపాటు లాంటివి కూడా ఉన్నాయా లేదా? ఒక వార్త విన్నప్పుడు పిడుగుపాటులా ఈ వార్త విని కుప్పకూలిపోయాడు, చూస్తున్నాం కదా. మన జీవితంలో ఆ వార్త పిడుగుపాటేనండి. పచ్చికాయలు పగిలిపోతుంటే ప్రమాదంలో కొడుకో కూతురో వెళ్ళిపోయారంటే అంతకంటే పిడుగుపాటు ఏదైనా ఉందా? అది పిడుగుపాటు కాదా? అప్పుడు పర్వత శిఖరం పడిపోయినట్టే ఈయన పడిపోవట్లేదా? తల్లి అయినా తండ్రి అయినా అవి కూడా సంసారంలో జరుగుతాయి. విష్ణువు బవలించిన చోటే, రాక్షసులు ఉన్న చోటే పర్వతం లాంటి వార్తలు, పిడుగుపాటి లాంటి వార్తలు కూడా ఉంటాయి. అంతిమంగా నీ జీవితాన్ని ఎంత నువ్వు సంసారంలా పెంచేసినా, సముద్రంలా పెంచేసినా, పర్వతంలా పెంచేసినా దాన్ని మృత్యువు అనే బడబాగ్ని మింగేయడం ఖాయం. అందుకు సిద్ధంగా ఉండాలి. అది లైఫ్, దట్ ఈజ్ లైఫ్. డివోషనల్ ఆలోచన, భక్తిపరమైన ఆలోచన ఉంటే జీవితం ఎంత చక్కగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? 60 దాటాక, కనీసం 70 దాటాక వీఆర్ రెడీ, మేము సిద్ధంగానే ఉన్నాం, త్రివిక్రమస్వామి నీదే ఆలస్యం, మేము సిద్ధంగానే ఉన్నాం, తీసుకెళ్ళిపో. అప్పుడు ఆ మనిషికి మృత్యువు కాదు, రోగాలు ఎన్ని వచ్చినా బెంగలేదు. ఈ రోగాలన్నీ చివరికి మృత్యువుకే కదా. పోనీ ఏం పోయింది? కాళ్ళు చేతులు ఆడుతుండగా తీసుకెళ్ళిపోతే సంతోషం, లేకపోతే నీ ఇష్టం, ఏం చేసేది ఏముంది ఇక్కడ?